హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. నేనైతే ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అన్నదమ్ముల ప్రేమ గురించి అండి. అన్నదమ్ములు చిన్నప్పుడు ఎలా ఉంటారంటే, అన్నని విడిచిపెట్టి తమ్ముడు ఉండడు, తమ్ముడిని విడిచిపెట్టి అన్న ఉండడు. ఒకరు తినకుంటే ఒకరు అన్నం కూడా తినరు, అంత ప్రేమగా ఉంటారు. అదే పెరిగి పెద్దగా పెళ్ళిళ్ళు అయిపోయినాక మాత్రం వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఈ రోడ్డు నుండి తమ్ముడు వస్తారు, ఆ రోడ్డు నుండి అన్న వస్తారు, కానీ ఎవరి ముఖం ఒకరు చూసుకోరండి. అంత శత్రుత్వం అన్నట్టు, రాయలసీమ శత్రుత్వం. అదే ఒక్కొక్కసారి ఎట్లయితే ఫంక్షన్లు జరిగితే అన్న పక్క నుండి ఇట్లా తమ్ముడు పోతాడు, కనీసం తలెత్తి చూసి అన్నం చూసి, అన్నయ్య ఎలా ఉన్నావు, బాగేనా, అంత మంచిగా, హెల్త్ ఎలా ఉందో, ఒక చిన్న పలకరింపు కూడా పలకరించండి. అదే ఆ ఎదిరింటోడు వాళ్ళ ఊరోడు కలిస్తే మాత్రం వాళ్ళ భుజం మీద చేసి పగలబడినట్టు, ఎట్లా అంటే రక్త సంబంధం కంటే ఎక్కువ ప్రేమ గురిపిస్తారండి. అన్నయ్య చాలా మనసులో మస్తు బాధపడతాడు. అంతకుముందు అన్నపూటి పక్షులే, అదంతా మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారంటే, మధ్యలో డబ్బు వచ్చినాక ఈగోలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. భార్యాభర్తల బంధం అన్న 7 అడుగులు 7 జన్మల దాకా ఉంటుంది, మాత్రం రక్త సంబంధం మాత్రం ఈ జన్మకేనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్నదమ్ములు కలవాలనే ఉద్దేశం కొద్దీ ఈ టాపిక్ ముందుకు తీసుకొచ్చానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.